న్యాయ పరిధిలో మద్యం కుంభకోణంపై వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి జగన్ ఓర్వలేకే అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై జగన్ చేసిన విమర్శలను తిప్పికొట్టిన నేతలు వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి పారిపోయిన విషయం గుర్తులేదా అని నిలదీశారు. విజయసాయిరెడ్డితో టీడీపీకి ఏం సంబంధమన్న నేతలు జగన్, సాయిరెడ్డి ఓ జైలుగూటి పక్షులు కాదా అని ప్రశ్నించారు. ఐఏఎస్లు నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి మేలు చేసి జైలుకెళ్లారో ప్రజలందరికీ తెలుసన్నారు. అనవసరమైన విమర్శలు మానకపోతే తగిన రీతిలో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి, తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డర్ మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని 11 స్థానాలకు దించారు. కొత్త బ్రాండ్లు ఏం లేవే. ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు. బూమ్లు, జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు వర్షాకి ఇచ్చింది. అడుగుతున్నా నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని, నువ్వు A1 ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు, ఆయన అమ్ముకున్నాడు, నువ్వు అమ్మిచ్చావు. IAS IPS జైలుకి పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి IASలు ఆ రోజు జైలుకి పోయారు. ఈ రోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి, ఈ రోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో APPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ హాయిలాండ్ లో దిద్దిస్తాడు పేపర్లో. IPS ఆఫీసర్ బుద్ధి ఉందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు నీ మాటనే కదా వాడు చేసింది. ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి కారణంగా కేసులు పెట్టి జైలుకి పంపించిన దానికి జైల్లో ఉన్నాడు. నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి IASలు IPSలు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు. వీటన్నిటికి నువ్వు కూడా బాధ్యుడివి.